చెప్పు అవును. ఏమైంది చెప్పు. మీ అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్. వాట్? అవును సార్, మీ అమ్మగారు మెట్ల మీద నుంచి పడిపోయారు. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మీరు తొందరగా రండి సార్. ఏ హాస్పిటల్? నేను లొకేషన్ పంపిస్తాను, మీరు తొందరగా రండి. నాకు చాలా భయంగా ఉంది. నేను వెంటనే బయలుదేరతాను. నువ్వు లొకేషన్ తొందరగా పంపించు. అత్తయ్య నన్ను ఎందుకు కలవాలని అనుకుంది? నాతో ఏం మాట్లాడాలనుకుంది? అత్తయ్యను నిహారిక వాళ్ళు ఏమన్నారు? ఎప్పుడూ లేనిది ఎందుకంత ఎమోషనల్ అయింది? మావయ్య లేని సమయంలో ఆస్తులకు సంబంధించిన టాపిక్ ఎందుకు వచ్చింది? అన్నింటికీ సమాధానం దొరకాలంటే ముందు అత్తయ్య క్షేమంగా బయటపడాలి. సినిమా చాలా బాగుంది కదా? అదిరిపోయింది. చివర్లో ఆ సెంటిమెంట్ చాలా బాగుంది. సెంటిమెంట్ గురించి మనమే మాట్లాడుకోవాలి. మరి ఏంటక్క అలా అన్నావ్? మీ అమ్మ ముందు ఆస్తి పేపర్లు పెట్టి సంతకాలు పెట్టమన్నాం కదా, అందుకే వసంత గారు సెటైర్ వేశారు. అక్క దేని లెక్క దాందే. అవునవును, మన లెక్కల్ని చివర్లో ఆ దేవుడు సరిచేస్తాడు. ఆ సంగతి వదిలే గాని బావా, ఈ సినిమాలో నీకేం నచ్చింది? అసలే నువ్వు మనోనేత్రంతో చూసావు కదా. ఏం మనోనేత్రం ఏమో గాని కళ్ళు కనిపించని వాడిని సినిమాకి తీసుకురావటం మొదటిసారి చూస్తున్నామండి అని అక్కడ తెలిసిన వాళ్ళందరూ అనేసరికి సిగ్గుతో తల దించుకున్నట్టయింది. నువ్వుండక్క. బావా నువ్వు చెప్పు, సినిమాలో నీకేం నచ్చింది? లొకేషన్స్ చాలా బాగా నచ్చాయి. రాజుగారు, ఇది మరీ ఓవర్గా లేదు. లొకేషన్స్ మీకెలా కనిపించాయి? గుడ్ క్వశ్చన్. స్విట్జర్లాండ్లో షూట్ చేస్తే చల్లగాను, ఆఫ్రికాలో షూట్ చేస్తే వేడిగాను ఉంటుంది. ఈ రోజు థియేటర్లో చల్లగా ఉంది కాబట్టి స్విట్జర్లాండ్లో షూట్ చేశారు. అందుకే లొకేషన్స్ బాగున్నాయి అన్నాను. అబ్బా, ఏం తెలివితేటలండి బాబు. థ్యాంక్స్. నిహారిక నిన్ను పొగళ్లేదు, తిట్టింది. అదేంటి? ఏసీ థియేటర్లో సినిమా చూసి నువ్వు కథలు అల్లుతుంటే తిట్టక పొగుడతారా? ఓ అవును కదా, ఆ పాయింటే మర్చిపోయాను. లోపలికి తగలడదాం పదండి. ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు, పని మనుషులు తప్ప. నాన్నేమో సింగపూర్ వెళ్ళాడు. పెద్దన్నయ్య వదినలు సడన్ గా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అమ్మ కూడా ఇంట్లో ఉన్నట్టు లేదు. ఒక నిమిషం. అమ్మా అమ్మా, డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయమని భయపెట్టారు కదా, ఇలాంటి బిడ్డల్ని ఇచ్చావేంటి దేవుడా అని నిలదీయడానికి గుడికెళ్ళుంటుంది. అబ్బా, ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంది. అంతే కదా బంగారం. ఆస్తులు మనకి రాసిచ్చేసి ఏ అనాథ శరణాలయానికో ఏ వృద్ధాశ్రమానికో లేదంటే ఏకంగా పైకే పోతే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఒరే ఒరే ఒరే, ఏంట్రా ఆ మాటలు? మనిషి అన్నాక చావాల్సిందే కదక్క. అందులోనూ వయసు అయిపోయిన వాళ్ళు ముందుగా పోతారు. అవును వసంత గారు, కృష్ణ అనకూడని మాటేం అనలేదు. ఆ కృష్ణ పరమాత్ముడి పేరు పెట్టారు నీకు. ఒక్క మంచి బుద్ధి కూడా రాలేదు. ఇన్ని ఆస్తిపాస్తులు సంపాదించి అందరికీ మంచి జీవితాలను ప్రసాదించిన అంత గొప్ప తల్లిదండ్రుల గురించి ఇలా మాట్లాడుతున్నావంటే నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన జల్లుకోవాలి. బావా, నువ్వు మరీ ఇంత పెద్ద సెటర్ వేయక్కర్లేదులే బావా. నీకో నగ్న సత్యం చెప్పనా? ఏంటది? నువ్వు నేను పుట్టడమే వేస్ట్ అన్న సంగతి జీవితాంతం గుర్తుపెట్టుకో బావా. నిన్ను సత్యం చేదుగానే ఉంటుంది బామ్మర్ది.
మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వేదవతి అత్తయ్య లేకపోతే ఈ రోజు మనకు బతికే లేదు. ఈ రిపోర్ట్స్ని బట్టి చూస్తుంటే ఈమె బ్రతకడం చాలా కష్టం. 99% ఛాన్సెస్ తక్కువ. ఇక ఈ జన్మలో నీ మొహం చూడను. నీకు దీపం పెట్టను, నీకు పూజలు చేయను. నాకు జరిగిన అన్యాయానికి నిన్ను పూర్తిగా నమ్మడం మానేశాను. కానీ నా అత్త తన చివరి శ్వాస వరకు కూడా దైవం మీద నమ్మకం కోల్పోదు. దైవంను విడిచిపెట్టదు. నా అత్త ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమెని కాపాడు. ఇప్పుడు నేను నా గురించి మొక్కడం లేదు, నా అత్త గురించి మొక్కుతున్నాను. కాపాడు. అమ్మ పరిస్థితి బాలేదంట. అమ్మకేం జరగకుండా కాపాడు తల్లి. సార్ బాగున్నారా సార్? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నాను సార్. ఏమైంది సార్? ఎందుకు కంగారుగా ఉన్నారు? అమ్మవారికి బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరికైనా ఏమైనా జరిగిందా? అవును తల్లి, మా అమ్మ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంది. ఆమెకి ఏమీ కాకూడదని మొక్కుకున్నాను. అవునా? నేను మళ్ళీ కలుస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తానుండండి. అమ్మా, ఆపత్ బాంధవి, శ్రీకర్ సార్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోలేదంట. అమ్మకేం జరగకుండా నువ్వే కాపాడాలి. నీ ఆశీర్వాదం అమ్మకుండాలి. అమ్మగారికి ఏం కాకూడదని అమ్మవారికి మొక్కుకున్నాను సార్. మీ అమ్మగారికి నయం కావాలని మా అమ్మని అడిగాను. అంతా జగన్మాతనే చూసుకుంటుంది. ఈ బొట్టుని మీ అమ్మకి పెట్టండి. ఆమె ఆయుష్కి ఎలాంటి ఆపద రాదు, సరేనా? థ్యాంక్స్ తల్లి. అయ్యో, ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకు? అయినా అలా థ్యాంక్స్లు చెప్పుకుంటే
పరాయి వాళ్ళం అయిపోతాం. మీకు అమ్మ అయితే నాకు నాన్నమ్మ లాంటిది కదా, ఏమంటారు? అవునవును. సరే సరే, మీరు బయలుదేరండి. అవని, అమ్మకి ఎలా ఉంది? స్కానింగ్ చేశారు. తర్వాత ఇంకేం చెప్పలేదు. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. అత్తయ్యని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళగలమా అని నాకు భయంగా ఉంది. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? మా ప్రయత్నం మేం చేస్తున్నాం. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా కనబడుతోంది. ఆ తర్వాత మీ లక్ ఆమె లక్ మీదే ఆధారపడుంది. డాక్టర్, అమ్మని చూడొచ్చా? అన్కాన్షియస్ లో ఉన్నారు. డిస్టర్బెన్స్ లేకుండా చూసిరండి. అమ్మా, నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నేను ఈ విధంగా చూడడం నా వల్ల కాదమ్మా. తొలి ముద్ద నువ్వైనా నువ్వు తొందరగా కోలుకోవాలి. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ, పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఎలయ్యావు, నా కోసమే కలలెన్నో కన్నావు, ఓ కంచెలా నా కాపలున్నావు, నీ కొంగులో దాచి లోకాన్ని చూపావు. గుడికి వెళ్ళొస్తున్నారా? గుడి ముందు మొక్కుకుంటుండగా అక్షయ్ కనిపించింది. తనే కుంకుమ ఇచ్చింది. ఆ రోజు ఎద్దు ప్రమాదం నుంచి నన్ను కాపాడింది. ఈరోజు తన మొక్కు వలన అమ్మ ప్రాణం నిలబడుతుందన్న నమ్మకం నాకుంది. డాక్టర్స్ మీద కంటే నాకు అక్షయ్ మీదే ఎక్కువ నమ్మకం ఉంది. అత్తయ్య కంటే పెద్ద భక్తురాలు ఎవరుంటారు? పూజలు చేయకుండా ఒక్క రోజైనా ఉందా? నేను ఎన్నో పూజలు చేశాను. నాకు నా కూతురు దక్కకుండా పోయింది. ఏం దైవమో ఏంటో, మేలు చేయవలసిన వాళ్ళకి చేయదు. మనకు అన్యాయం జరిగిందని దైవాన్ని నిందించడం సబబు కాదు. దేవుళ్ళే ఎన్నో సందర్భాల్లో కష్టాలను ఎదుర్కొన్నారు. మనుషులం మనమెంత? మీరెన్నైనా చెప్పండి, నాకు దేవుడి మీద నమ్మకం లేదు. ఇంకే ఈ విషయంలో మన మధ్య వాదన అనవసరం. ఈ విషయం మావయ్యకి ఫోన్ చేసి చెప్దాం. వద్దామని. నాన్న సింగపూర్లో ఉన్నారు. అమ్మ పరిస్థితి తెలిస్తే కంగారు పడతారు. తర్వాత చెప్దాం. కొత్త పేషెంట్స్ ఎవరైనా జాయిన్ అయ్యారా? అవును, వేదవతి గారని ఒక ఆమె జాయిన్ అయ్యారు. వేదవత? ఈ పేరెప్పుడో విన్నట్టుందే. ఆమె కండిషన్ సీరియస్ గా ఉంది. అవునా? ఆమెకి సంబంధించిన అటెండర్స్ ఎవరైనా ఉన్నారా? అవని అని ఒక ఆమె కూడా ఉంది. అవనియా?
రెండుసార్లు అవనికి తన బిడ్డ గురించి చెప్పడానికి కుదరలేదు. ఈసారి ఎలాగైనా చెప్పేయాలి. వేదవతిని ఈ హాస్పిటల్లో జాయిన్ చేశావు అని నేను తెలుసుకోలేనని అనుకున్నావా అవని? ఈ రోజు ఆ వేదవతి చావుని చూడాలి. దెబ్బకి పీడ విరగడవుతుంది. అవని గారు, మీరా? చెప్పండి. బాగున్నారా? పర్వాలేదండి. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? అవనికి పుట్టిన బిడ్డ గురించి, నేను చేయించిన ఘోరం గురించి చెప్పేస్తుందా ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? చెప్పండి. ఆ రోజు నా వల్ల ఓ దారుణం జరిగిపోయింది. దారుణమా? అవునండి. ఏంటది? దాని గొంతు నుంచి నిజం వచ్చే ముందు ఇందులోని బుల్లెట్ దాని తలలోకి దూసుకుపోవాలి. నేను వేదవతి చావుని చూడాలనొచ్చాను. దాని చావు చూడాల్సొస్తుంది. ఏమైంది మీకు? ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఆ రోజు మీకు ఆడపిల్ల పుట్టింది కదా? అవును, పుట్టింది. నేను చూపుకు కూడా నోచుకోకుండానే చనిపోయింది. దానిలో నా తప్పే ఉందని నేను నా అత్తారింటికి కూడా దూరమయ్యాను. భార్యాభర్తల బంధంలో కూడా ఎడబాటొచ్చింది. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకులేండి. ఆ బిడ్డ చనిపోలేదండి. ఏంటి? అవునండి, ఆ పాప చనిపోలేదు. చనిపోయిందని అబద్ధం చెప్పారు. మరొకరికి పుట్టిన బిడ్డ చనిపోతే ఆ బిడ్డను మీ దరి చేర్చే ప్రయత్నం చేశాం. ఆ రోజు ఆ బిడ్డని నేనే బయటికి తీసుకువెళ్ళి రోడ్డు మీద వదిలేశాను. ఆ పాప ఏదో రోజున మీకు కనపడుతుంది. ఎక్కడో చోటున క్షేమంగానే ఉండుంటుంది. ఈ విషయం మీకు చెప్పాలని ఇంతకు ముందు 2 సార్లు ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఇది నిజమండి, దేవుడి మీదొట్టు. ఎందుకు అలా చేశావు? ఎందుకు నాకంత అన్యాయం చేశావు? డబ్బు కాసపడి చేశాను. డబ్బుకి ఆశపడి చేశావా? అవునండి. డబ్బు ఆశని ఎవరు చూపించారు? నిహారిక.